యుద్ధం ముగిసే దిశగా వెళ్తుంది అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రపంచానికి ఊరటనిస్తుంది. అయితే కీలకమైన హర్ముజు తెరవకపోయినా పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందా, లేదా ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా? ఈరోజు మెగానెట్ టీవీ డిబేట్లో యుద్ధం నిజంగా ముగిసే దశలో ఉందా, ట్రంప్ వ్యాఖ్యల వెనుక స్ట్రాటజీ ఏంటి, హర్ముజ్ మూసివేత ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, అదేవిధంగా ఎకనమిస్ట్ హనుమండ్లు గారు ఉన్నారు మనతో పాటు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. వాస్తవంగా సరే ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఇక్కడ చూస్తే మాత్రం ఆర్మీ సైడ్ నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా భయానక వాతావరణంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటారు? అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఏమంటారు? డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల గురించి పెంటగన్ అధికారులు తాజాగా ఒక ప్రకటన చేశారు. ట్రంప్ అబద్ధాలు చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాడు అని. అంటే దాన్ని బట్టే ట్రంప్ రోజుకొక విధంగా ఎట్లా మాట్లాడుతున్నాడో అది ఏ విధమైనటువంటి పరిణామాలకి దారితీస్తుందో మనం చూస్తున్నాం. ఏప్రిల్ 6 వరకు గడువు ఇచ్చానని చెప్తున్నాడు. ఏప్రిల్ 6 వరకు నేను ఇరాన్ మౌలిక వ్యవస్థల మీద దాడి చేయనని చెప్పేసి చెప్పాడు. కానీ అదే ట్రంప్ ఆదేశాల మేరకు సైన్యం వాటి దాడులను కొనసాగిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి ఇంధన లేకపోతే డీసాలినేషన్, సముద్రపు జలాన్ని మంచినీరుగా మార్చేటువంటి ప్లాంట్ల మీద కూడా దాడులు చేస్తూ ఉంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా తాము కూడా అదే విధమైనటువంటి దాడులకి దిగుతామని చెప్పేసి ప్రకటించినటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. అందువలన డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఇవాళ యావత్ ప్రపంచం కూడా, అంటే ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఎటు పడుతుందో తెలియనటువంటి స్థితిలో ఇవాళ, అంటే డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాడని కాదు, అమెరికాకి మైండ్ బ్లాంక్ అయ్యి ఏం చేయాలి, ఇరాన్ని ఏ విధంగా లొంగ తీసుకుంటే ఇరాన్ లొంగిపోతుంది అనేటువంటి ఆందోళనలో పడుతున్నారు. తాజాగా నేను చదివినటువంటి దాని ప్రకారం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులన్నింటినీ మేము పేల్చివేశాము, కూల్చివేశాము, అక్కడ ఇంకేమి లేవు, అదేవిధంగా ఇరాన్ నౌకాదళాన్ని ముంచివేశామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు అయిపోయాయి, ఇంకా 70% దాని దగ్గర ఉన్నాయనేటువంటి వార్తలు వచ్చాయి. అందువలన అనూహ్యమైనటువంటి ప్రతిఘటన ఇరాన్ నుంచి ఎదురవుతున్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. కోటేశ్వరరావు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రావు గారు నమస్తే అండి. చెప్పండి. రావు గారు, ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇంకా టెన్షన్గానే ఉంది వాతావరణం చూస్తే. ఇటు ఆర్మీ